ఈరోజు దావీదు యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందాం. దావీదు చాలా ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ఆరాధన వీరుడు. ఎవరంటే రాజైన దావీదు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇతడు ప్రార్థన చేస్తున్నాడంటే, ఒక భయంకరమైన శ్రమలో, బాధలో, దుఃఖంలో తన కుమారుడి చేత తరుముబడుతూ తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోతూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. మరి దావీదు ఉన్నతంగా స్థిరపరచబడ్డాడు సింహాసనమందు. చుట్టుపక్కల అన్ని దేశాలను జయించి గొప్ప నెమ్మదిని పొందుతున్నాడు. శత్రువుల నుంచి కాదు అతనికి ముప్పు కలిగింది. అతనికి మీద తిరుగుబాటు కలిగింది. ఎక్కడి నుంచి కలిగిందంటే తన కుమారుడి నుంచే కలిగింది. అబిషలేము నుంచి కలిగింది. అబిషలేము హెబ్రోనుకు వెళ్లి తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. అంతేకాదు మరి 4 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజల అందరిని హృదయములను తన వైపు తిప్పుకుని, నేను మీకు రాజుగా ఉంటే మీకెంత మేలు అంటూ వారు అందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాడు 4 సంవత్సరాలుగా. తరువాత ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మరి అబిషలేము వైపు తిరిగారో, వెంటనే హెబ్రోనుకు వెళ్లి తనను తాను రాజుగా ప్రకటించుకున్నప్పుడు ఆ వార్త విని అబిషలేము తన మీద పడునేమో, అకస్మాత్తుగా పడి తనను తన ఇంటి వారందరూ చంపునేమని భయపడ్డాడు. ఎందుకంటే అబిషలేము యొక్క తత్వము, స్వభావం ఏంటంటే, అబిషలేము దావీదు యొక్క పెద్ద కుమారుని చంపాడు. అబిషలేముకు ఒక చెల్లుంది, ఆమె పేరు తామారు. తామారుని అమ్నోను, దావీదు పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, చెరిపినందుకు కక్ష పెట్టి ఒకనొక దినాన్న అమ్నోను చంపుతాడు. ఎవరు? అబిషలేము. దావీదుకి గాని రాజుకి గాని ఎవరికి భయపడకుండా అమ్నోను చంపి పారిపోతాడు. కాబట్టి అబిషలేమును గూర్చి ఎరిగిన దావీదు, అబిషలేము యొక్క స్వభావాన్ని గురించి ఎరిగిన దావీదు తన అన్నను చంపడానికి వెనుతిరిగిన ఈ అబిషలేము ఈ రాజ్య సింహాసనం కొరకు నన్ను, నా ఇంటి వారిని కూడా చంపుతాడేమో అని తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రయాస పడుతూ పరిగెడుతూ ఉన్న సమయంలో అతనికి ఒక వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చిందంటే, మనం ఇందా చదువుకున్నాం కదా, అంతలో ఒకడు వచ్చి అబిషలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునికి తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలుకు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు కుట్ర జరిగింది. ఆ కుట్రలో ఒక వ్యక్తి ఏమయ్యాడంటే జాయిన్ అయ్యాడు. ఒక వ్యక్తి అందులో చేరాడు. ఆ వ్యక్తిని బట్టి దావీదుకి ఇంకా భయం కలిగింది. ఆ వ్యక్తిని బట్టి దావీదుకి ఇంకా ఆందోళన కలిగింది. ఆ వ్యక్తిని బట్టి దావీదుకి ఇంకా విచారం కలిగింది. ఆ వ్యక్తి పేరు అహీతోపేలు. ఏంటండి? అహీతోపేలు. ఈ అహీతోపేలు ఎవరు అంటే, ఈ అహీతోపేలు దావీదు యొక్క మంత్రి, దావీదు యొక్క ఆలోచనకర్త. రాజుకు బలం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు, అంతే కదా? రాజుకి బలం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, శౌర్యం ఉంటుంది, కానీ ఆలోచన ఉండదు. కాబట్టి రాజుకు ఆలోచనకర్త కావాలి. అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట రక్షణదాయకమని ఎవరంటున్నాడు? సొలొమోను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజునకు బుద్ధివాక్యాన్ని ఇచ్చేవాడు, సరైన ఆలోచన ఇచ్చేవాడు ఎవరంటే మంత్రి. ఈ యొక్క దావీదు యొక్క మంత్రి ఎవరంటే అహీతోపేలు. నిజంగానే దావీదు అంత ఉన్నతంగా పరిపాలించడానికి అహీతోపేలు యొక్క ఆలోచనే ప్రాముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అహీతోపేలు యొక్క ఆలోచన ఎలాగుండేదంటే, అహీతోపేలు చెప్పిన ఆలోచన ఏ రీతిగా ఉండేదంటే, ఒకడు దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా ఉండేదంట. అంటే దేవుడు ఏమి సెలవిస్తే అలా జరుగుతుందో ఆ విధంగానే అహీతోపేలు చెప్పిన మాట కూడా జరిగేదంట. దేవుడు చెప్పిన మాట అక్షరాలు జరుగుతుంది, అంతే కదా? దేవుని యొక్క మాట నిరర్ధకం కానేరదని దూత చెప్పాడు. ఎవరికి? మరియకు. ఇది ఎలా సాధ్యం? నేను కన్యకనే, నేను పురుషుని ఎరగదాన్నే, నేనెలా గర్భవతిని అవుతాను, నేనెలా కుమారుని కంటాను అన్నప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదని చెప్పి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతికి శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవాడు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడని గాబ్రియేలు దూత మరీతో చెప్తాడు.
కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానరు. ఆ రీతిగా దేవుడు చెప్పిన మాట వలె అహీతోపెలు యొక్క మాట కూడా ఉండేదంట. అంటే అహీతోపెలు యొక్క ఏ ఆలోచన, ఏ మాట కూడా నిరర్ధకము కానరుదిగా ఉండేదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అహీతోపెలు ఇప్పుడు ఎక్కడ చేరాడు? శత్రువులతో చేరాడు. మన మీద కుట్ర చేయవారితో ఇటువంటి జ్ఞానవంతుడైన దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా చెప్పే ఆలోచనకర్తన అహీతోపెలు ఈ కుట్రలో పాలిభాగస్తుడయ్యాడని దావీదుకు తెలిసి దావీదు ఇంకా భయపడ్డాడు, ఇంకా దిగులు పడ్డాడు, ఇంకా చింతాక్రాంతుడై తన యొక్క ప్రాణమును రక్షించడం కొరకు అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అహీతోపెలు అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రదర్ ఆఫ్ ఫూలిష్. బ్రదర్ ఆఫ్ ఫూలిష్ అంటే బుద్ధిహీనతకు అన్నయ్యో, తమ్ముడో, లేకపోతే బుద్ధిహీనతకు సహోదరుడు. కానీ పేరుకు తగ్గట్టు లేదు. చాలా మందికి పేరుకు తగ్గట్టు ఉండరు. పిచ్చియ అంటారు. మరి పిచ్చి కాదు, జడ్జి గారి పేరు పిచ్చియ. పెంటయ్య అంటారు. ఆడు పెంటయ్య కాదు, ఆడు కోటీశ్వరుడు. కొంతమందికి పేరులు తగ్గినట్టుగా వ్యక్తులు ఉండరు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి పేరుకు తగ్గట్లేడు. బుద్ధిహీనుడికి అన్న, బుద్ధిహీనుడికి తమ్ముడు అని పేరు పెట్టబడ్డాడు. కానీ ఇతడి బుద్ధి ఎంత ఉన్నతంగా ఉందంటే దేవుని యొద్ద విచారణ చేసినట్లు అతనికి బుద్ధి, అతనికి ఆలోచన ఉండేదని బైబిల్ అతని గురించి చెప్తుంది. మరి ఎందుకు ఈ అహీతోపెలు దావీదు యొక్క కష్ట సమయంలో దావీదు శత్రువులతో చేరాడంటే మొదటిగా చెప్పొచ్చు అతనికి అధికార కాంక్ష, అంతే కదా. రెండోదిగా మనం చూసినట్లయితే దావీదు పక్షాన్ని వీడి అబీషలోము పక్షంగా అహీతోపెలు చేరడానికి మరో కారణం ఏంటంటే ఈ అహీతోపెలు ఎవరంటే ఈ బెత్షెబా యొక్క తాతగారు. బెత్షెబా ఎవరు? ఊరియా భార్య. గమనించాలి, ఈరోజు మనము చరిత్రలో నుంచి వాక్యం చెప్పుకున్నాం, అంతే కదా. ఇప్పుడు అహీతోపెలు ఒక మంత్రి దావీదు మీద తిరుగుబాటు చేయవలతో కలవటానికి, దావీదుకు వ్యతిరేకంగా నిలవటానికి అతనిలో ఏముందంటే దావీదు మీద పగ ఉంది, దావీదు మీద కక్ష ఉంది, దావీదు మీద క్రోధం ఉంది. ఎందుకంటే ఈ దావీదు తన మనవుడైన ఊరియాని చంపాడు. ఈ దావీదు తన మనవరాలు అంటే మనవుడి భార్య కొడలవుతుందా, కూతురవుతుందా, మనవరాలైనా ఓకే, తన మనవరాలైన బెత్షెబాను చేపట్టి తనకు భారీగా తీసుకొచ్చాడు. ఎవరు? దావీదు. దీని విషయంలో ఆ కోపము, క్రోధము ఎవరి హృదయంలో ఉంది? అహీతోపెలు యొక్క హృదయంలో ఉంది. బెత్షెబాకు ఏ రీతిగా ఇతడు తండ్రి అవుతాడని మన బైబిల్లో చూసినట్లయితే ఊరియా తండ్రి పేరు ఏంటి? ఎలియాము. ఎలియాము కుమారుడైన ఊరియా యొక్క భార్య అని అతని గురించి వ్రాయబడి ఉంది. మరి 23వ అధ్యాయము 34వ వచనం కూడా మనం చూసాం. మైకాతీయునికి పుట్టిన అహాస్బయి కుమారుడైన ఎలీ పేలెటు గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఎలియాము. చూడండి, గిలియోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఎలియాము. కాబట్టి ఇప్పుడు ఈ బెత్షెబా ఎవరు, ఈ ఎలియాం ఎవరు, ఈ అహీతోపెలు ఎవరు మనకు తెలుస్తుంది. బెత్షెబా ద్వారా దావీదుకి ఎవరు కలిగారు? సొలొమోను కలిగారు. ఈ బెత్షెబా ఎవరంటే ఎలియాము యొక్క కుమారుడైన ఊరియా యొక్క భార్య. ఈ ఎలియాము ఎవరంటే అహీతోపెలు యొక్క కుమార్. మనవుడిని చంపించి మనవుడి యొక్క భార్యను, మనవరాల్ని తనకు భారీగా తెచ్చుకున్నాడు. ఎవరు? దావీదు. రాజు చేసిన ఈ కార్యాన్ని బట్టి అహీతోపెలు యొక్క హృదయంలో ఏముంది? కక్ష ఉంది, క్రోధం ఉంది, పగ ఉంది. కాబట్టి అవకాశం కొరకు చూస్తున్నాడు. ఎప్పుడైతే సొంత కుమారుడైన అబీషలోమే తిరుగుబాటు చేసినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అహీతోపెలు ఎవరి పక్షంగా చేరాడంటే అబీషలోము పక్షంగా చేరాడు. ఎప్పుడైతే అబీషలోము పక్షంగా అహీతోపెలు చేరాడో దావీదుకు ఏం కలిగింది? ఎంతో విచారము, దుఃఖం కలిగింది. ఎందుకంటే అహీతోపెలుతో ఎంతో సన్నిహిత సంబంధము ఎవరికి ఉందంటే దావీదుకు, అంతే కదా. మంత్రికి రాజుకి చాలా సన్నిహితమైన సంబంధం ఉంటుంది. రాజు ప్రతి అంతరంగికమైన సంగతులను ఎవరితో పంచుకుంటాడు? మంత్రితో పంచుకుంటాడు. మంత్రి యొక్క ఆలోచన ప్రకారము నడుచుకుంటాడు. కాబట్టి యొక్క
ఉన్నతమైన సహవాసం ఎవరితో ఉందంటే అహీతోపేలుతో ఉంది. కాబట్టి ఎప్పుడైతే అహీతోపేలు ఇటువంటి కుట్రలో చేరాడో అహీతోపేలు గురించి విచారిస్తూ దుఃఖిస్తూ కూడా అతడు 2 కీర్తనలు రాశాడు. చూద్దామా బైబిల్లో 49వ కీర్తన 9 నుంచి 13 వచనాలు చదువు. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుడికే తన మడిమను ఎత్తెను. ఈ మాట దావీదు ఎవరిని గూర్చి వ్రాస్తున్నాడు అంటే అహీతోపేలును గూర్చి వ్రాస్తున్నాడు. తన ఇంట తనతో కట్టు భోజనం చేసే స్నేహితుడు ఇప్పుడు తనను తన్నటానికి అంటే దావీదును తన్నటానికి తన కాలును ఎత్తాడంట. ఆ విషయాన్ని ఈ కీర్తనలో దావీదు అహీతోపేలు గురించి వ్రాసాడు. మరి 55వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే 12 నుంచి 17 చదువుకో. నన్ను దూషించేవాడు నా శత్రువు కాదు, శత్రువైన వేళ నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడవాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. చూడండి, దావీదు బాధ దుఃఖము అంతా ఏంటంటే నిన్నటి వరకు నాతో కూడా ఉండి నా గృహంలో ఉండి నాతో పాటు భోజనం చేసి నాతో పాటు దేవునికి మందిరానికి వచ్చి నాతో పాటు ఇష్టాలు పంచుకుని ఈ దినాన్న నన్ను తన్నటానికి నన్ను తరమటానికి నన్ను చంపడానికి నా శత్రువులతో చేరి ఉన్నాడన్న దుఃఖముతో బాధతో దావీదు ఈ కీర్తన రాశాడు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా. హల్లెలూయా. చూడండి, దావీదుకు ఎంతో దుఃఖం, ఎంతో విచారం. అంతే కదా, శత్రువు చేస్తే దానికి అర్థం ఉంది, కానీ మిత్రుడు చేస్తే అంతే కదా, అది ఎంతో బాధను, దుఃఖాన్ని, విచారాన్ని కలుగ చేస్తూ ఉంటుంది. నా పరిస్థితి కూడా అంతే. ఎవరో నన్ను దూషిస్తే, ఎవరో నన్ను తిడితే, ఎవరో నా మీద నిందలు మోపితే అది వేరేగా ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళే చేస్తే, ఇంట్లో వాళ్ళే నిందలకు, శ్రమలకు, బాధలకు, పోలీస్ స్టేషన్కి, కోర్టులకి నడిపిస్తేలా ఉంటుంది. దావీదు యొక్క పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంది. దావీదు అహీతోపేలు గూర్చి ఈ 2 కీర్తనలు రాయటం ద్వారా అహీతోపేలుతో అతనికి ఉన్న అనుబంధము, అతనికి ఉన్న సంబంధము మనకు తెలుస్తుంది. ఇటువంటి అహీతోపేలు తన ఆలోచనకర్త అయిన తన మంత్రి అయిన అహీతోపేలు ఇప్పుడు అబీషలోముతో చేరాడు అని దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా అహీతోపేలు తనతో కూడా ఉండటాన్ని బట్టి మరి అబీషలోము సంతోషించి తిరిగి ఈ యొక్క అహీతోపేలు యొక్క విచారణ చేస్తున్నాడు. ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన అహీతోపేలు యొక్క ఆలోచన. నీ తండ్రికి నువ్వు అసహ్యుడు అవ్వాలి. ఇప్పుడున్న ప్రజలు నిన్ను సేవించడానికి ఆలోచనలో పడ్డారు, అయోమయంలో పడ్డారు, సందిగ్ధంలో పడ్డారు. ఈ ప్రజలకు నీ మీద నమ్మకం కలగాలి. నీ యొక్క తండ్రికి నువ్వు అసహ్యుడు అవ్వాలి. ఈ జనులంతా నీ పక్షంగా చేరాలంటే ఇటువంటి కార్యాన్ని చెయ్యి అని ఒక ఆలోచన ఇస్తాడు. దావీదు వెళ్ళిపోతూ 10 మంది తన యొక్క ఉపపత్తులను తన యొక్క మందిరాన్ని లేదా తన యొక్క నగరిని, తన యొక్క మందిరాన్ని కాపాడడానికి వదిలి వెళుతాడు. ఇప్పుడు అక్కడ వదిలి వెళ్ళిన 10 మంది ఉపపత్తులతో నీవు సైనించు, దీనిని బట్టి నీవు దావీదుకు అసహ్యుడవుతావు, ప్రజలందరూ నీ పక్షంగా చేరతారు అన్న ఒక నైతిక విలువలు లేని ఆలోచన ఇచ్చి అబీషలోము ఆ రీతిగా పాపం చేయడానికి కారకుడవుతాడు. ఎవరంటే అహీతోపేలు. చూడండి, రహస్యంగా కాదు ఈ యొక్క కార్యము, బహిరంగంగా అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియబడినట్లు ఇటువంటి కార్యాన్ని చేయటానికి అటువంటి హేయమైన ఆలోచన ఇచ్చిన వాడు ఎవరంటే అహీతోపేలు. తర్వాత కింద వ్రాయబడి ఉంది ఏమనంటే, ఆ దినముల్లో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనను
ఒకడు దేవుని యొద్ద విచారణ పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబిషలోమును దాన్ని అట్లే ఎంచుచు. అంటే ఇతడు ఇచ్చిన ఆలోచన సరి అయిందే. నిజంగానే సందిగ్ధంలో ఉన్న ప్రజలు ఇప్పుడు అబిషలోము వైపు తిరగాలి, అబిషలోమును హత్తుకోవాలి, అబిషలోమును వెంబడించాలి అంటే ఇటువంటి కార్యం చేయటము అక్కడ అవసరమై ఉన్నది కనుక అటువంటి ఆలోచన అహితోపెలు ఇచ్చిన కింద వచనంలో ఏమైనా రాయబడిందంటే అతడు ఇచ్చే ఆలోచన దేవుని యొద్ద నుండి వచ్చే ఆలోచనగా ఉండేదని వ్రాయబడి ఉంది. మరి చూడండి, తర్వాత ఇంకొక ఆలోచన ఇచ్చాడు. ఎవరు? అహితోపెలు. 17వ అధ్యాయము. దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు కనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహితోపెలు అబిషలోముకు చెప్పగా ఈ బోధ అబిషలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. హల్లెలూయా. రెండవ ఆలోచన ఇచ్చాడు. మొదటి పని సక్సెస్. రెండవ పని ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తాను యుద్ధానికి. సైన్యాధిపతి వెళ్ళాలి కానీ మంత్రి వెళ్ళటం ఏంటి? అంతే కదా. యుద్ధానికి ఎవరు వెళ్తారు? రాజు వెళ్తాడు, సైన్యాధిపతి వెళ్తాడు, మంత్రి మాత్రం నగరంలోనే ఉంటాడు. కానీ నేను వెళతానంటున్నాడు. ఎవరు? అహితోపెలు. దీనిని బట్టి అహితోపెలుకు దావీదు మీద ఎంత కక్ష, ఎంత క్రోధము, ఎంత పగ నిండి ఉందో మనకు అర్థమవుతుంది. నేనే వెళతాను, 12,000 మందిని తీసుకుని. నిజంగానే దావీదు పారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు అలసట చెంది ఉన్నాడు. ఈజీగా మనకి సరెండర్ అయిపోతాడు, లేదా ఈజీగా అతను పట్టుకోగలము, సులభంగా అతన్ని జయించగలమని ఒక ఆలోచన ఇచ్చాడు. నిజంగానే మీరు చూసినట్లయితే దావీదు ఒక ప్రయాణము మీరు చూసినట్లయితే, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలి నడుకున వెళ్ళును. అతని యొద్దనున్న జనులందరూ తల కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దావీదు యొక్క పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎంతో విచారంతో మునిగిపోయాడు, ఎంతో దుఃఖంతో మునిగిపోయాడు. ఎందుకంటే అతని పక్షంగా ఉన్నవారు కొద్ది మంది మాత్రమే. మనుష్యులందరూ, జనులందరూ, యూదా గోత్రములన్నీ, ఇశ్రాయేల్ గోత్రములన్నీ అబిషలోమును రాజుగా చేయడానికి అంగీకరించారు. హెబ్రోన్లో అతనికి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఎంతో దుఃఖంతో విచారంతో కృంగిపోయిన దావీదు చివరికి చెప్పులు లేకుండా నడుస్తున్నాడంట. తల మీద ముసుగు వేసుకుని ఏడుస్తూ ఉన్నాడంట. అంటే బలహీనుడుగా ఉన్నాడు. చూడండి, నిజంగా ఈ మాటలు, ఈ వాక్యాలు, ఈ యొక్క సంఘటనలన్నీ చదివినప్పుడు దావీదు ఎక్కడెక్కడ తిరిగాడు, యేసయ్య కూడా అక్కడెక్కడ తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అప్పగింపబడిన రాత్రి శిష్యుల యొక్క పాదాలన్నీ కడిగి ప్రభురాజు సంస్థను ఆచరించిన తర్వాత కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ మీదకి వెళ్ళారు. ఎవరు? ప్రభువైన యేసు. ఇక్కడ దావీదును చూసినట్లయితే ఇది 1000 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. దావీదు కూడా కిద్రోను వాగు దాటి ఒలీవ కొండకు వెళ్ళుతాడండి. ఏ విధంగా వెళ్ళాడంటే ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా ఒక కృంగి కూలిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న దావీదును పట్టుకోవటము చాలా సులభం. నేను దావీదును ఒక్కడే చంపుతానంటున్నాడు. ఎవరు? అహితోపెలు. రాజును మాత్రము హతము చేసి, చూడండి ఎంత పగతో, ఎంత కక్షతో నిండి ఉన్నాడు అహితోపెలు. రాజును మాత్రం నేను హతం చేస్తాను, రాజును మాత్రం చంపుతాను, రాజుతో ఉన్న వారిని మాత్రం చంపను, వారిని నీ తట్టు తిప్పుతాను. నిజంగానే ఎవడైనా శత్రుశేషం లేకుండా చేసుకుంటాడు. శత్రువుల యొక్క భయము రాబోకాలం లేకుండా శత్రుశేషం అందరినీ సంహరిస్తాడు. కానీ ఇతనికి కేవలం ఉన్నది కక్ష, పగ ఎవరి మీద ఉందంటే దావీదు. కాబట్టి దావీదును ఒక్కడే చంపుతాను, మిగిలిన వారందరినీ నీ వైపు త్రిప్పుతాను. ఈ ఆలోచన చెప్పినప్పుడు దావీదుకి వినపడింది. ఈ ఆలోచనని అందరూ ఏమన్నారు? ఎస్, చాలా బాగుంది. కింద అది చదవండి, 4వ వచనం. ఈ బోధ అబిషలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. చాలా గొప్ప ఆలోచన ఇచ్చావు అని ఈ ఆలోచన అందరికీ ఇష్టంగా ఉంది. ఇటువంటి సమయంలో ఈ వార్తను గూర్చి దావీదు విన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, ప్రభువా అహితోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టము. నిజంగానే దావీదు యొక్క స్నేహితులు, దావీదు యొక్క కుమారుడు అహితోపెలు, వీళ్ళంతా
అంతా ఒక పక్షంగా చేరారు. ఈలోపు దావీదుని శపిస్తానికి సౌలు యొక్క కుటుంబీకుడు బెన్యామీను గోత్రీయుడు షిమి అన్నవాడు ధూళి ఎత్తుపోస్తూ రాళ్లు రువ్వుతూ నువ్వు నరహంతకుడివి, నువ్వు శాపగ్రస్తుడివి, చీపో చీపో అని దావీదుని శపిస్తూ దూషిస్తున్నాడు. అది ఇంకా బాధ కదా. ఎంతో బాధముతో దుఃఖముతో వేదనతో రోధిస్తూ తల కప్పుకుని సిగ్గుతో అవమాన భారంతో చెప్పులు లేకుండా నడిచి వెళ్లిపోతున్న ఈ రాజుని షిమి అన్నవాడు సౌలు యొక్క కుటుంబీకుడు బెన్యామీను గోత్రికుడు రాళ్లు రువ్వుతూ రాళ్లతో కొడుతూ దుమ్ము ఎత్తుపోస్తూ ఓ నరహంతుకుడా, ఓ దుర్మార్గుడా, చీపో చీపో అని అతను దూషిస్తున్నాడు. కానీ దావీదు మౌనంతోనే ఈ అవమానాలన్నింటినీ భరిస్తూ ఉన్నాడు. అంటున్నాడు అభిషేక్ సేవకుడు సైన్యాధిపతి, ఒక్క ఈటున నేను వెళ్ళి వాడిని చంపుతానంటే ఏమంటాడంటే నా కడుపును కుట్టిన కొడుకే నన్ను చంపాలని చూస్తున్నాడు. ఈ అన్యుడు ఈ రీతిగా ప్రవర్తించుట, ఈ రీతిగా మాట్లాడట, ఈ రీతిగా దూషించడంలో ఆశ్చర్యమేముంది? నా కొడుకు, నా ఇంట పుట్టినవాడు, నా గర్భాన్ని పుట్టినవాడు, నాతో భోజనం చేసినవాడు అయితే వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా నిలిచినప్పుడు ఈ అన్యుడు ఆ రీతిగా చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. వాడిని శపింపు నువ్వు, దేవుడు వానికి సెలవిచ్చాడేమో, దేవుడు ఈ యొక్క శాపవచనాలను బట్టైనా నన్ను దృష్టిస్తాడేమో, నాకు మేలు చేస్తాడేమో, నా మీద నుండి తన కోపాన్ని తొలగించుకుంటాడేమో అని తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన వాడు ఎవరంటే దావీదు. నిజంగా దేవుని కృప ఉంటే, దేవుని కరుణ ఉంటే, దేవుని కటాక్షం ఉంటే తిరిగి నేను యెరూషలేముకు వస్తాను, తిరిగి దేవుని మందిరంలోకి వెళ్తాను, తిరిగి ఈ యొక్క మందసాన్ని నేను చూస్తాను. కానీ దేవుడు నీళ్ళ నాకు ఇష్టం లేదు అని దేవుడు నన్ను త్రోసివేస్తే ప్రభువా నీ కటాక్షానికే నీ కృపకే నేను అప్పగించుకుంటానని చెప్తానని దావీదు మరి దీర్ఘదర్శైన అబ్యతారుతో చెప్తున్నాడు. హల్లెలూయా. సాధోకుతోనూ అభ్యతరుతోనూ చెప్తున్నాడు. హల్లెలూయా. నిజంగానే తనకు వచ్చిన కష్టంలో, తనకు వచ్చిన బాధలో, తనకు వచ్చిన శ్రమలో, వేదనలో దావీదు ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు. తను తగ్గించుకోవడం కాదు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈరోజు దావీదు చేయగలిగింది మనం చేయలేం. దావీదు తిరిగి రాజు అయ్యాడు. హల్లెలూయా. కేవలము దావీదు తాను శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉండిన సమయంలో చేసిన ప్రార్థన బట్టే తిరిగి దావీదును దేవుడు క్షమించాడు, తిరిగి దావీదును దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడంటే ఇతని యొక్క ఆలోచనను చెడగొట్టం. అంతే కదా. నీకు కీడి చేయాలన్న తాత్పర్యాన్ని తీసివేయి ప్రభువా, నాకు హాని చేయాలన్న తాత్పర్యం ఆ బిడ్డ హృదయంలో తీసివేయండి ప్రభా, నాకు కష్టాన్ని కలిగించే ఆ మనసును, ఆ స్వభావాన్ని అతని హృదయంలో తొలగించు ప్రభా అని ప్రార్థన చేయడం సులుభవా లేదా ప్రతీకారం చేయడం సులుభవా? ప్రార్థించడమే సులభం. అంతే కదా. దావీదు అదే చేశాడు. ప్రభువా అతని ఆలోచనను పాడిచి అతని ఆలోచన చెడగొట్టు, ఎందుకంటే అతను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని ప్రార్థించాడు. నిజంగానే బైబిల్ చెప్తుంది యెహోవా చేతిలో రాజుల యొక్క హృదయము నీటి కాలువలే ఉందంట. రాజు యొక్క హృదయం ఎలా ఉంది? నీటి కాలువల. ఆ కాలువ నిజంగానే ఇప్పుడు ఇంత వర్షం కురుస్తుంది కదా, కొండల మీద నుంచి వాగులు అన్ని పొంగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి చేరుతాయి? సముద్రంలో చేరుతాయి. అంతే కదా. దేవుడు వాటిని త్రిప్పుతూ ఉంటాడు తన చిత్తవృత్తి చొప్పున. నిజంగానే మానవుని యొక్క, రాజుల యొక్క హృదయం కూడా దేవుని యొక్క సన్నిధిలో నీటి కాలువల ఉంది. తన చిత్తవృత్తి చొప్పున వాటిని త్రిప్పును. నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకుని గోజన్నట్లయితే వారి యొక్క హృదయాన్ని నీ ఎడల దేవుడు ఎలా చేస్తాడు? అనుకూలంగా మారుస్తాడు. నిజంగానే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే వంచుకులైన, కపటులైన వారిని వారి కృత్రిమంలోనే వారు పట్టుకునే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 21:30-31 వచనాల్లో దేవునికి యెహోవాకు విరోధమైన ఏ ఆలోచన గాని, ఏ జ్ఞానము గాని, ఏ వివేచన కూడా నిలువదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నిజంగానే దావీదు ఆ రీతిగా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేశాడు. కష్టము, బాధ, దుఃఖము, అవమానము, చింత, ప్రాణభయము, ఇటువంటి పరిస్థితుల్లో
ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు ప్రభు అంటూ ప్రార్థన చేశాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదు. హల్లెలూయా. దావీదేమని ప్రార్థన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు దేవా, నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, నీవు నాతో ఉండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటూ దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని ప్రార్థించాడు. దావీదు నిజంగా గొప్ప ప్రార్థన వీరుడు. సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం తెలుసు, కానీ దుఃఖంగా ఉన్నప్పుడు మనకు ప్రార్థన చేయడం తెలియదు. కానీ దావీదు యొక్క జీవితం ఈ రోజు మన అందరి జీవితాల్లో ఒక మార్గదర్శకంగా ఉండొచ్చు. ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడవలని యాకోబులో వ్రాయబడి ఉంది. నిజంగానే తన శ్రమలో మనుషుల ఆధారంగా చేసుకోలేదు, కానీ దేవుణ్ణి ఆధారంగా చేసుకుని దేవుని యొక్క ప్రార్థించి తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నిజంగానే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధమైన ఏ జ్ఞానము గాని, ఆలోచన గాని, వివేచన గాని, తెలివి గాని వర్ధిల్లదు. అది నిలువదని బైబిల్ చెప్పు. హల్లెలూయా. నిజంగానే దావీదు తన శ్రమలో ఆ రీతిగా ప్రార్థించాడు. ప్రభు యొక్క పాదాలు పట్టుకుని తన శ్రమలో, తన బాధలో తన కుమారుని గూర్చి, అహీతోపెలు గూర్చి ప్రార్థించినప్పుడు దేవుడు వీరందరి హృదయాలను మార్చివేశాడంట. హల్లెలూయా. ఒకప్పుడేమో అహీతోపెలు యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన చెప్పిన జనులు ఈరోజు అహీతోపెలు ఆలోచన కాదు, హూషై ఆలోచన గొప్పగా ఉన్నది అంటూ అహీతోపెలు యొక్క ఆలోచనను త్రోసివేసినట్లు బైబిల్లో ఉంది. చూడండి 2 సమూయేలు 17 అధ్యాయము 14 వచనం. స్పీడ్కి వెళ్దాం. 17 అధ్యాయము మనం ఇందాక మొదటి వచనంలో చూసినట్లయితే అహీతోపెలు ఆలోచన అబిషలోము జనులందరూ యుక్తమని ఎంచారు. కానీ ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో ఈ అహీతోపెలు యొక్క ఆలోచన యుక్తం కానే కాదు, ఈ హూషై చెప్పిన ఆలోచనే యుక్తమని జనులు అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెట్టి హూషై చెప్పినట్లు నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒకప్పుడు దేవుని యొద్ద విచారణ చేసినట్లు ఉండే ఈ యొక్క అహీతోపెలు యొక్క ఆలోచనను దేవుడు ఒక ప్రార్థన ద్వారా చెడగొట్టాడు. ఇప్పుడు ప్రజలందరూ, రాజు సైతము అహీతోపెలు ఆలోచన కన్నా ఈ హూషై యొక్క ఆలోచనే గొప్పగా ఉన్నదని అహీతోపెలు యొక్క ఆలోచన ఏం చేశారంటే త్రోసివేశారు. కానీ అహీతోపెలుకు తెలుసు, ఇప్పుడు తన ఆలోచన ప్రకారం నడుచుకోకపోతే వచ్చే సంభవింపే సంఘటన, రాబో కాలంలో జరిగే సంఘటనని తెలిసి అతడు ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టుకుని ఉరి పెట్టుకుని చనిపోయాడంట. ఇప్పుడు అహీతోపెలే లేడు భూమి మీద. అహీతోపెలు ఆలోచనే చెడగొట్టమన్నాడు. కానీ దావీదు అహీతోపెలు యొక్క అదృష్టత్వం నుండి దావీదును కాపాడటానికి అహీతోపెలుని భూమి మీద లేకుండా చేశాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. హల్లెలూయా. ఇది కేవలం దావీదు చేసిన ప్రార్థన. నీవు నాకు ప్రియుడివైనందున నా దృష్టికి గనుడవైతివి అంటున్నాడు దేవుడు. దావీదుని బట్టి దేవుడు అహీతోపెలుని మొత్తాడు. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం ప్రార్థించినప్పుడు, మనం దేవుని వైపు చూచినప్పుడు, దేవా నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు ప్రభా, నా మిత్రులు నాకు దూరంగా ఉన్నారు, నా శత్రువులను తరుముతున్నారు, ఇటువంటి శ్రమలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అప్పుడు దావీదును రక్షించిన దేవుడు, దావీదు యొక్క శత్రువుల నుండి దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడిన దేవుడు, ఏ దావీదైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటూ పరిగెత్తుకుని పోయాడో అదే దావీదు తిరిగి ఆనంద సంతోషాల మధ్య, ఉత్సాహాల మధ్య తిరిగి యెరూషలేముకి ఆహ్వానింపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్టి గొప్ప కార్యం దావీదు జీవితంలో జరగడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దావీదు చేసిన తీవద్దు. గాని 65 కీర్తన 2వ వచనం ఏమంటే, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది ప్రభా, భూమ్యాగంతంలో నీకు మొర్ర పెడుతున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభా అని దావీదు తన శ్రమలో తన బాధలో ప్రార్థించినప్పుడు నిజంగానే తల కప్పుకొని చెప్పులు లేక ముసుగు వేసుకుని ఏడుస్తూ ఆ రాళ్ళ దెబ్బలు తింటూ, మరి అటువంటి సమయంలో దావీదును తిరిగి దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కేవలం దావీదు చేసిన. ఈరోజు ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేసి మన శ్రమలో మన బాధలో దేవుని వైపు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.